హలో అండి. నేను ఉషా. ఈరోజు రెసిపీ సరుకుల పులుసు ఇంకా పచ్చడి చేస్తున్నానండి. దానికోసం ఈ సరుకులు వచ్చి కిరాణా షాప్‌కెళ్ళి సరుకుల పులుసుకి కావాలంటే వాళ్ళే అన్నీ కట్టేసి ఇచ్చేస్తారండి. మనం సెపరేట్‌గా అడగనవసరం లేదు. ఇది దగ్గు, జలుబు, జ్వరం వచ్చినప్పుడు చాలా మంచిదండి ఒంటికి. నోటికి కమ్మగా, పుల్లగా బావుంటుంది. ఇందులో ఏముంటాయంటే దుంప కొమ్ములు అంటే పసుపు కొమ్ములు ఉన్నాయి చూసారా అవి, తర్వాత శొంఠి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, నల్ల జిల్ల అంటే కలోంజి, కొద్దిగా వాము, ఇంకా ఇందులో ఒక ఆకు ఉంది చూసారా, సునామికి ఆకు అంటారండి దాన్ని. మా సైడ్ తప్పనిసరిగా ఈ ఆకు వేస్తారు, కొన్ని ప్లేసెస్లో వెయ్యరు. ఈ ఆకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకానికి వాడతారండి. ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. తర్వాత వీటి కోసం కారానికి తగినట్టుగా మనం ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, తర్వాత చింతపండు తీసుకుంటాము, ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత శొంఠి, పసుపు కొమ్ములు నార్మల్గా మిక్సీలో నలగవు, పాడైపోతుంది కాబట్టి మనం కొద్దిగా దంచి మిక్సీ చేసుకుంటామండి. ఈ దినుసులన్నీ కూడా పొడి అయిన తర్వాత మనం ఇంకా అందులో ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, మనకి ఎంత కారం కావాలో ఎండుమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు 2 చిన్న సైజువి, తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా తీసుకుని, వెల్లుల్లిపాయ ఒకటి తీసుకుంటామండి మీడియం సైజు. వీటన్నిటిని మనం పౌడర్ చేసుకున్న తర్వాత తగినంత నీరు వేస్తాము, పేస్ట్ అవ్వాలి కదా. అది పేస్ట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ తాలింపుకి తీసుకుంటామండి. తాలింపు కోసం ఆయిల్, నువ్వుల నూనె అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. నా దగ్గర లేదు, నార్మల్ ఆయిలే వేశాను. ఇందులో మనకి పోపుకు తగినట్టుగా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు వేసానండి. ఇంకా నేను ఏమీ వేయలేదు, ఎందుకంటే సరుకుల పులుసులు అవన్నీ ఉన్నాయి కదా, జీలకర్ర అవన్నీ, అందుకని. ఇవి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసిన ఈ పేస్ట్ వేస్తామండి. ఈ పేస్ట్ బాగా వేగాలి, నూనెలో ఉడకాలి, ఎందుకంటే ఇవన్నీ పచ్చివే, ఏవి కూడా మనం వేయించలేదు, వేయించకూడదు కూడా, ఫస్టే ఈ విధంగానే చేయాలండి. ఇది బాగా వేగిన తర్వాత నేను పులుసు పచ్చడి అని చెప్పాను కదా, దీనికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మనం ఉడికించుకుంటామండి ఆయిల్లోనే. ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు పచ్చడి కోసం కొంచెం తీసేస్తున్నాను నేను పక్కకి. అందులో కొద్దిగా ఆయిల్ కూడా తీస్తానండి. ఆయిల్ ఉంటే త్వరగా పాడవదు అనమాట, ఆయిల్ తక్కువ ఉంటే త్వరగా పాడైపోతుంది. ఇది మీకు 2 వీక్స్ వరకు ఉంటుందండి, పాడవదు పచ్చడి. తర్వాత మిగిలిన దాన్ని నేను పులుసుగా చేస్తాను. చింతపండు నేను ఎందుకు ముందే పేస్ట్ చేశానంటే నిలువ చేసుకోవాలి కాబట్టి. మీరు నార్మల్గా ఒక్క పులుసే పెట్టుకోవాలనుకుంటే మీరు విడిగా చింతపండు అందులో వేయకుండా పులుసులాగా కలుపుకొని లాస్ట్లో పులుసుగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొంచెం ఉంచాను కదండి, ఇది పులుసుకని ఉంచాను. ఇందులోనే చింతపండు అది ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు వేస్తున్నాను, పులుసుకి సరిపడినంతగా. థిక్నెస్కి మీకు ఎంత లూజ్గా కావాలి, టైట్గా కావాలి, దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకొని మీరు ఉడికించుకోవాలి. అంతేనండి, నూనె పైకి తేలే వరకు ఉడికించుకుంటే సరుకుల పులుసు రెడీ అయిపోతుంది. ఇది కూడా 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి బయట. ఏది కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు, కొద్దిగా చేసుకుంటే 1 వీక్లో అన్నీ అయిపోతాయి, ఎక్కువగా చేసుకోకూడదు.